తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రచ్చ నడుస్తుంది. తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు చేసుకున్న సవాళ్లు ఏపీలో పేలుతున్నాయి. అక్కడి అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మీరు చేశారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పొలిటికల్ వాదోపవాదాలు నడుస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులను అక్కడి ప్రభుత్వం నిలిపివేసిందని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. నువ్వు అన్నాడు లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలోనే పోరాటం చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. దాన్ని రేవంత్ క్రెడిట్ గా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీకి లేఖ రాసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. 2021లోనే ప్రాజెక్టును ఆపేశామని చెబుతున్నారు హరీష్ రావు. ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ను 2021 నాడే ఆపినాం. ఇన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇది. అంటే మన తెలంగాణ రాష్ట్రం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిందని వాదించిండ్రు అని చెప్తూ ఆర్డర్ ఇచ్చింది ట్రిబ్యునల్, లాస్ట్ పేరా 59. సో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ డిసగ్రీయింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఈసీ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద discussions made above and coming to the conclusion that the project requires prior environmental clearance before it is launched, and without getting the environment clearance the project work cannot be proceed with. The project కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపి ఇది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలోని అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. సీఎం రేవంత్ పై ఏపీ ప్రభుత్వం భగ్గుమంది. రేవంత్ వ్యాఖ్యలను మంత్రులు ఖండిస్తున్నారు. అటు రేవంత్ వ్యాఖ్యలను సపోర్ట్ చేసిన వైసీపీ సీఎం చంద్రబాబు రాయలసీమ హక్కులను తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. 2020లోనే వైఎస్ జగన్ రాయలసీమ తాగు సాగునీరు అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రారంభించారని చెబుతున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు తోడు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. జగన్ చేసిన ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. కేంద్రం ఎన్జీటీతో పాటు పలు చోట్ల ఫిర్యాదు చేసిందని పేర్కొంది ఏపీ సర్కార్. తెలంగాణ ఫిర్యాదులను విచారించి అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2021లోని ఎన్జీటీ కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించినట్లుగా తెలిపింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. ప్రయోజనాల కోసం మరి కూటమి ప్రభుత్వంపై విషయం జల్లుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఎవరు ఆపారో మరి మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2020లోనే మీరు అనుమతులు తీసుకోకుండా మరి చేసినందుకు మరి కేంద్రం ఆపిందనే విషయం మీకు తెలియదా అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2020 జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టులకు ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి కూటమి ప్రభుత్వంపై విషం జల్లుతున్నారు.
ఇలా ఎవరిపై వారు విమర్శలు చేసుకుంటున్నారు. మేము చేశామంటే మేము చేశామని, మా కోసమే చేశారని ఒకరంటే అయ్యా కాదు మేమే ఆపేశామని మరొకరు కౌంటర్ ఇచ్చారు. ఇక సెగ ఏపీకి తాగింది. అక్కడ కూడా మీరంటే మీరు రాయలసీమకు నష్టం చేకూర్చుతున్నారంటూ మండిపడుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టు ఏ ఉద్దేశంతో ప్రారంభించారు, ఎవరి టైంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది, ప్రాజెక్టుపై ఎవరి ఎనర్జిటీతో కేసు వేశారు, ప్రాజెక్టును ఎన్జీటీ ఎప్పుడు ఆపాలని ఆదేశించింది, ఏ అనుమతులు లేవని ఎన్జీటీ ఆపేసింది, తెలంగాణ నేతల ఆరోపణలపై టీడీపీ వాదనలేంటి, రేవంత్ ఆరోపణలపై వైసీపీ వాదనలు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రచ్చ నడుస్తుంది. తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు చేసుకున్న సవాలు ఏపీలో పేలుతున్నాయి. అక్కడి అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మీరు చేశారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై పొలిటికల్ వాదోపవాదాలు నడుస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ పనులను అక్కడి ప్రభుత్వం నిలిపివేసిందని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. లేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వ టైంలోనే పోరాటం చేశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. దాన్ని రేవంత్ క్రెడిట్ గా చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. అప్పటి సీఎం కేసీఆర్ ఢిల్లీకి లేఖ రాసి అడ్డుకున్నారని గుర్తు చేశారు. 2021లోనే ప్రాజెక్టును ఆపేశామని చెబుతున్నారు హరీష్ రావు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలోని అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. సీఎం రేవంత్ పై ఏపీ ప్రభుత్వం బగ్గుమంది. రేవంత్ వ్యాఖ్యలను మంత్రులు ఖండిస్తున్నారు. అటు రేవంత్ వ్యాఖ్యలను సపోర్ట్ చేసిన వైసీపీ సీఎం చంద్రబాబు రాయలసీమ హక్కులను తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. 2020లోనే వైఎస్ జగన్ రాయలసీమ తాగు సాగునీరు అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ప్రారంభించారని చెబుతున్నారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా తోడు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. రైట్, తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై రచ్చ నడుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ, ఓవర్ టు యు. రైట్ వరలక్ష్మి, తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, దీనికన్నా వాటర్ వార్. తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. ఆఫ్టర్ దట్ నిన్న తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్స్కి కౌంటర్గా ఇక్కడ మాట్లాడిన మాటలు ఇవి ఇప్పుడు ఏపీ రాజకీయాల వైపు టర్న్ అయ్యాయి. తెలంగాణ పాలిటిక్స్ ఏంటి, ఏపీలో అగ్గిరాజేయడం ఏంటి అనుకోవచ్చు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి అది ఏపీ ప్రయోజనం కాబట్టి, తెలంగాణ ప్రజలకి నష్టం చేకూరుతుంది కాబట్టి మేము ఏపీ ప్రభుత్వాన్ని అడిగాము. ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఆపేసింది అంటుంది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్. కానీ కాదు, ఇది 2021లోనే ఆగింది, మా సర్కార్లోనే ఆగింది. అంటే బీఆర్ఎస్ సర్కార్లోనే మేమే ఆపాము, కేసీఆర్ దానికి సంబంధించి ఫైట్ చేశారు, ఆనాడే దానికి కావాల్సిన పర్మిషన్స్ లేకుండా చేశారు అంటుంది. అప్పుడే మేము గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాము, అప్పుడు స్టే తీసుకొచ్చాము, దాన్ని ఆపేము అని చెప్పి చెబుతుంది బీఆర్ఎస్.
అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడే దాంట్లో బీఆర్ఎస్ చేసిన ప్రతి కామెంట్ని దాదాపుగా ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయడం మనం చూసాం. కానీ ఇక్కడ చూస్తే కనుక ఏదైతే కాంగ్రెస్ చేసిన కామెంట్స్కి బీఆర్ఎస్ ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయడం, ఇటుపక్క బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్కి టీడీపీ సపోర్ట్ చేయడం భిన్నంగా కనిపిస్తోంది. అసలు ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఆపారు, ఎందుకు ఆపారు, ఎవరి గురించి ఆపారు, ఇట్లా చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఒక్కొక్క పార్టీ వెర్షన్ ఒక్కొక్కలా ఉంది. అందరి అభిప్రాయాలని ఎవరేమన్నారు, ఏ పార్టీ నుంచి స్టాండ్స్ ఏంటనేది మనం క్లియర్గా డిబేట్కి ముందే మాట్లాడాం. ఈరోజు దాని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ నాయకులు, చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా విజయభాస్కర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విజయభాస్కర్ గారు, అసలు ఏంటి, ఎప్పుడు ఆగింది, ఎవరి కోసం ఆగింది? లేదంటే రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి స్టేట్మెంట్స్ కదా ఇవి? నేను చంద్రబాబుతో మాట్లాడాను, ఆయన ఇచ్చారు, మా కోసం ఆపేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. ఈ ప్రాజెక్టు 2020లో జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ప్రారంభించబడింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తర్వాత ఆయన ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మౌఖిక ఆదేశాలు జులైలో ఇచ్చింది, 2021 జులైలో. తర్వాత 2021 డిసెంబర్లో పూర్తి స్థాయిలో ట్రిబ్యునల్ దాన్ని పూర్తిగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ క్రమాన్ని ఆఫ్ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. అంతవరకే దాని చరిత్ర. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది. అది ఏంటంటే ఎందువల్ల అంటే యాక్చువల్గా అది రాయలసీమ కరువు రక్కసి కరాళ నృత్యం జరుగుతున్న ప్రదేశం. 4 జిల్లాలు చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు వర్తిస్తుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అక్కడ భారతదేశంలోనే అతి స్వల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తించబడ్డది భారతీయ వాతావరణ శాఖ రికార్డ్స్ లో. మరి అది క్షామ పీడిత జిల్లా. నిత్యం క్షామంతో అగచాట్లు పడుతున్నారు. అటు పశువులకి, మనుషులకి త్రాగునీరు కానీ సాగునీరు, వ్యవసాయానికి, పరిశ్రమలకి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ ని ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఈ పరిస్థితుల్ని, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అనుమతులు ఇవ్వాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాస్తవంగా. అయితే వాళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఖండించడం జరిగింది. ఇది చంద్రబాబు కమ్యూనిస్ట్ పార్టీలు అటుపక్క వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు కదా, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లని ఏపీ సీఎం గా ఖండించాలి, ఆయన బయటకు వచ్చి ఏం జరిగిందని చెప్పాలని చెప్పి మనం కూడా ఏంటనేది నేను క్లారిటీ ఇస్తా అన్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు ఏంటది క్లారిటీగా చెప్పలేదు. దీని గురించి ఏమైనా క్లారిటీ ఇవ్వబోతుందా? అంటే ఏమని, అది రాయలసీమ, ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని వాళ్ళు అంటారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయంటే ఇక్కడ భారతీయ ప్రజలే కదా వీళ్ళు, మానవత్వం కూడా అవసరం కదా. కళేబరాలు చూస్తారా, శవాలను చూస్తారా? రాయలసీమ దుర్భిక్ష ప్రాంతంగా ప్రపంచ రికార్డ్స్ లో ఉంది, వాతావరణ శాఖ రికార్డ్స్ లో. స్వల్ప రెయిన్ఫాల్ ఇలాంటి ప్రదేశానికి సంబంధించి మనం మానవతా ధోరణితో జీవకోటిని కాపాడడానికి, వ్యవసాయాన్ని రక్షించడానికి, దేశానికి ఆహార భద్రత సమకూర్చడానికి ఉపయోగపడే, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కి, పరిశ్రమలకి ఇన్ని రకాలుగా బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టు ఇది పూర్తి చేస్తే అటు తెలుగు గంగా, అటు హంద్రీ నీవా, సుజల స్రవంతి, అదేవిధంగా అటు గాలేరు నగిరి, సుజల స్రవంతి, రాయలసీమకి అన్యాయం చేసింది టీడీపీ అంటుంది కదా వైసీపీ. ఓకే, తెలంగాణ నాయకులు మాట్లాడుకున్నారు, కొట్లాడుకున్నారు, దీని గురించి కౌంటర్ అటాక్ చేసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇటుపక్క ఏపీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కామెంట్స్ సంబంధించి వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇస్తుంది కదా, ఎందుకు టీడీపీ విధంగా చేసింది, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్రాన్ని ఈ విధంగా తనఖా పెడతారా, లేదంటే మన ప్రయోజనాలను కూడా పట్టించుకోరా అనే కామెంట్స్ చేస్తుంది కదా. దాని గురించి కూడా మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మనకి గెస్ట్ రెడీగా ఉన్నారు. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఎప్పుడు ఆపారు, ఎవరి హయాంలో ఆపారు, ఎవరు రిక్వెస్ట్ ఆపారు, నిజంగానే స్టే తెచ్చుకున్నారా, లేదంటే దానికి సంబంధించి క్లియర్ గా ఇవ్వలేదా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపిందా, ఇవన్నీ కూడా తెర మీద దుర్భిక్షం నుంచి బయటపడుతుంది అనేది కదా ప్రధాన ఉద్దేశం. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ వాస్తవులే.
అనేక సార్లు చెప్పాడు. రాయలసీమ ప్రయోజనాలు నాకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. మేమెందుకు కుమ్ముక్కు అవుతామండి? మాకేం అవసరం అండి? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో మేమెందుకు కుమ్ముక్కు అవుతాం? ఆయన రాయలసీమ చెందినటువంటి చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు, తన ప్రాంత ప్రయోజనాలు కాపాడ్డా, పైగా అది ప్రపంచ రికార్డ్స్ లో ఉందే. దుర్భిక్షం ఓకే, టీడీపీ నుంచి మీ వెర్షన్ మీరు వినిపిస్తున్నారు కదా, వైసీపీకి సంబంధించి కూడా వెర్షన్ తెలుసుకుందాం. మధుసూదన్ రెడ్డి గారు తెలుసుకుంటారు. మధుసూదన్ రెడ్డి గారు, మేడం నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు ఆపారు, ఎవరు హయాంలో ఆపారు? మీరు ఓకే రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ పరిగణలో తీసుకుంటున్నారు, మరి హరీష్ రావు చెప్పిన స్టేట్మెంట్ ని? మీకు ఐ న్యూస్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్తే మజ్జలి. ఇప్పుడు ఎవరు ఆపారు అనేటువంటిది సుస్పష్టంగా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఏమి చిన్న పిల్లగాడు కాదు, ఏదో అబద్ధాలు చెప్పి ఒక చెనక్కాయ కొనుక్కోవడం లేకుంటే గోలికాయ కొనుక్కోవడం అనడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఏదో బయట ఏదో ఒక పెద్ద స్టేజ్ కట్టే స్టేజ్లోనో లేకుంటే ఇంకెక్కడ ఒక 10 మంది ముందో చెప్పిన పరిస్థితి కాదు. సాక్షాత్తు అసెంబ్లీ అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థకి, ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రులకి ఒక దేవాలయం లాంటిది. ఇటువంటి దేవాలయం సాక్షిగా ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగలు అంటున్నారు. రేవంత్ రెడ్డి తోడు దొంగ కానే కాదు, ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం 100 అబద్ధాలు చెప్తాడు, 100 మందిని మేనేజ్ చేస్తాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చిన్నపిల్లవాడు కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో రేవంత్ రెడ్డి ఏ చెప్పినా మీరు నమ్ముతారా? దాని కరెక్ట్ అని చెప్పి సమర్థిస్తారా? ఇప్పుడు ఆయన చెప్పినటువంటిది ఆయనే తిరిగి మళ్ళా చెక్ చేసుకుంటున్నాడు. మీరు కావాల్సిన నిజ నిర్ధారణ కమిటీని పంపించండి, నేనే ఆపాను, అది ఒక క్లోజ్డ్ రూమ్ లో చంద్రబాబు నాయుడికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం వల్ల నా మీద ఉన్నటువంటి గౌరవంతో. మీ అభిప్రాయం ప్రకారం ఎప్పుడు ఆగింది ప్రాజెక్ట్? ఇప్పుడు యాక్చువల్గా 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపినటువంటి వాస్తవం. కాకపోతే ఏంటంటే తాగునీటి కోసం మినిమం ఒక 9 టీఎంసీల నీళ్ళని తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెన్నైకి 15 టీఎంసీ తీసుకుపోవాలని చెప్పి తాగునీటికి ఒక చిన్న ప్రాతిపదిక మీద మొదటి స్టేజ్లో స్టార్ట్ చేశాడు. దాన్ని ఇప్పుడు ఆపారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపారు. నేను చెప్పేది ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ఫుల్ ఫ్లెడ్జ్లో 3 టీఎంసీలు ఒక రోజుకి మీరు ఆపారు అంటే మీ హయాంలో, మీరు ఇన్ ద సెన్స్ మీ హయాంలో 2020లో, ఎందుకంటే మీరు 19లో అధికారంలో వచ్చారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు. ఇదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఒక గ్రీన్ ట్రిబ్యునల్, ఏదైతే చెన్నైలో గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో ఒక దీనికి ఒక లేఖలు పంపించి ఆపమని చెప్పేటువంటి పరిస్థితి తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి ఆపింది ఎవరో కాదు, తెలుగుదేశం నాయకులే అప్పుడు ఆపింది. తెలుగుదేశం నాయకులు కూడా దీంట్లో భాగస్వాములు. ఎక్కడ ఎనీ ప్రూఫ్? ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మీకు నేనైతే ఇప్పుడు తీసుకుని రాలేదు కానీ ప్రూఫ్లతో నేను మాట్లాడుతాను, కావాల్సిన మీకు సబ్మిట్ చేస్తాను. ఆ రోజు ఆపిన వాళ్ళలో టీఆర్ఎస్ ఏ విధంగా ఆపిందో, టీఆర్ఎస్తో కూడా తెలుగుదేశం నాయకులు కూడా పోటీపడి ఆపిన పరిస్థితులు ఉన్నాయి. పోటీపడి ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్ రాశారు. దీన్ని పెట్టడం వల్ల మేము అన్యాయం. రామానాయుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక కామెంట్ చేశారు. ఆనాడు రోజా ఇంటికి వచ్చినప్పుడు రాయలసీమ రతనియాల సీమ, అనవసరంగా సముద్రంలో పోయే వాటిని ఇటుపక్క టర్న్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడేమో మీరు బీఆర్ఎస్ కుమ్మక్క అయింది అంటున్నారు. ఏది అసలు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి మొత్తం. యాక్చువల్గా మనం అందరం గమనించాలి. మనం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాలనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకు పెట్టాలి? రాష్ట్ర విభజన జరిగేటప్పుడు నాగార్జున సాగర్ ఏమో ఏపీ తెలంగాణ మెయింటెనెన్స్కి వెళ్ళింది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో ఆంధ్ర మెయింటెనెన్స్కి వెళ్ళింది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్ర మెయింటెనెన్స్ చేస్తున్నప్పటికీ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ కేంద్రాన్ని మా ప్లేస్లో ఉందని చెప్పని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. అప్పుడు కూడా ఏం అడగలేదు చంద్రబాబు నాయుడు. ఎందుకు అడగలేదు? ఆ రోజు నోటు కోసంలో భయపడి మన చంద్రశేఖరరావు గారు ఏమైనా చేస్తారనేటువంటి ఒక దురుద్దేశం, ఒక భయం. ఆ భయంతో అది మాకు మెయింటెనెన్స్ ఇచ్చారు కదా. ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి ఎందుకు స్టార్ట్ చేశారన్న దగ్గర నుంచి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చారు కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు 2020లో ఆగింది అంటున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ హయాంలోనే స్టార్ట్ అయిందా? మా హయాంలోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇయర్? మా హయాంలోనే ఒక 4 months తర్వాత స్టార్ట్ అయింది. 2021 స్టార్టింగ్ లో మా హయాంలోనే తిరిగి మళ్ళా ఫస్ట్ ఫేజ్ అంటూ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా దీనిపైన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆపడం జరిగింది. ఎందుకు ఆపాడు అనేటువంటిది మాకు అర్థం కాదు. ఈ రోజు రేవంత్ రెడ్డి
ఒకటి నేను చెప్తాను, ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు అఫీషియల్ గా ఆపమని చెప్పి కేంద్రానికి ఏమన్నా జలశక్తి శాఖకి లేఖ రాశాడా? అఫీషియల్ గా ఆపలేదు, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ఆపలేదు. అతని సహచరుడు, ఓటుకు నోట్లో ఉన్నటువంటి సహచరుడు రేవంత్ రెడ్డి కోసం ఆపాడు. ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు. రేవంత్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన మాటలు. ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు. ఎక్కడ సిడబ్ల్యూసీకి పోయి ఆపలేదు. అసలు మేడం నేను ఒక్క నిమిషం మేడం నేను మాట్లాడతాను. మేడం ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. 2020లో ఆపారంటున్నారు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. 2021లో స్టే వచ్చింది, ఆగింది. 2021 నుంచి ఇప్పటి వరకు దాని పనులు ఎక్కడ జరగలేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది అంటున్నారు. మీరేమో 2020లో స్టార్ట్ చేసి 2021లో ఆపి 2021లో మళ్ళీ స్టార్ట్ చేసామంటున్నారు. ఒక్క నిమిషం మేడం నేను ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తాను మేడం. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇది 3 TMCలు పర్ డే లెక్కన ఒక ఎత్తిపోతల పథకాన్ని 3,000 కోట్లకు పైగా ఇంత డబ్బుని, ప్రభుత్వ డబ్బుని అనవసరంగా ఖర్చు పెడుతూ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కలవకుర్తి ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దానిని క్లియర్ కట్ గా ఉన్నాయా లేదా, నియమ నిబంధనలు దీనికి మెయిన్ కారణం ఏంటో నన్ను చెప్పండి సార్, నన్ను చెప్పండి. యాక్చువల్ గా శ్రీశైలం వచ్చి 885 అడుగులు ఎత్తి మేడం. అది 885 అడుగులు ఎత్తి అయితే 841 దగ్గర ఈ పోతిరెడ్డిపాడు అనేటువంటి హెడ్ రెగ్యులేటర్ని గ్రావిటీ కెనాల్గా డిక్లేర్ చేసి కట్టారు. అప్పుడు 11,000 క్యూసెక్లు పెడితే రాజశేఖర్ దాన్ని 44,000 క్యూసెక్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 80,000 క్యూసెక్లకి డిజైన్ చేశాడు. ఇది 841 ఉంటే మాత్రమే నీళ్లు బయట వస్తాయి. కానీ ఈ యొక్క తెలంగాణ వాళ్ళు ఈ యొక్క 2 ఎత్తిపోతల పథకాన్ని పెట్టడం వల్ల దాన్ని ఈ యొక్క వాటర్ ఈ యొక్క విద్యుత్ కేంద్రం నుంచి తీసేయడం వల్ల 800కే పడిపోతా ఉంది. 800కి పడిపోతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అడిగిన పరిస్థితి లేదు. ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని కూడా అడిగిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు కేసు వల్ల భయపడి చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశాడో ఈ యొక్క పోతిరెడ్డిపాడుకి గ్రావిటీలో నీళ్లు రాలేదు కాబట్టి ఈ యొక్క ఎత్తిపోతల పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాల్సి వచ్చింది. ఇది తప్పిదం. ఈ తప్పిదానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి. రాయలసీమకి విఘాతం కలిగించినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు ఈ రోజు చెద్దరుచుకునే పరిస్థితి ఉంది. రాయలసీమకు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ గుంపు నొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము చంద్రబాబు నాయుడిని రాయలసీమ నుంచి వెలివేస్తాం. మేము రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడిని వెలివేస్తాం. మీరు చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం రాలేదు మసూదన్ రెడ్డి గారు. చెప్పండి మసూదన్ రెడ్డి గారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఆగింది? మేడం 2020లో స్టార్ట్ అయింది. ఏది అపెక్స్ కౌన్సిల్లో సమావేశంలో మనం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధమైనటువంటి వాదనలు వినిపించలేదు. ఇప్పుడు 2016లో, ఆ తర్వాత 2019లో కూడా ఇది ఇబ్బంది కలిగింది. 2019లో కూడా. ఆ తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎత్తిపోతల పథకాన్ని? 2020లో ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అడ్డుకున్నది ఎవరు? తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళు ఎవరు అడ్డుకున్నారు? కేసీఆర్ కేంద్రానికి గ్రీన్ ట్రిబ్యునల్ కి లేఖలు రాశారని చెప్పి హరీష్ రావు చెప్పారు కదా. కేసీఆర్ తో పాటు తెలుగుదేశం నాయకులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కి లేఖలు రాసిన కావాలంటే మీకు సబ్మిట్ చేస్తాను. 2020లో ప్రారంభమైంది, 2021లో ఆగింది. 2021లో ఆగింది, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అది ఎవరు చెప్పారు? మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఆపాడు దీన్ని? రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆపాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎప్పుడైతే ఆఫ్ చేశారో, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గ్రీన్ ట్రిబ్యునల్లో ఎప్పుడైతే ఈ తెలంగాణ వాళ్ళు, ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఆఫ్ చేశారో, ఆఫ్ చేసిన వెంటనే దాన్ని ఏ విధంగా ఆగింది? మీ హయాంలోనే కదా. ఎవరి ప్రోద్బలంతో స్టార్ట్ చేశారు, ఎవరి ప్రోద్బలంతో ఆగింది అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఆపింది మా హయాంలోనే. ఆ తర్వాత మేము తిరిగి స్టార్ట్ చేసాం. తాగునీటి కోసం తిరిగి స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ ఫేజ్ లో తాగునీటి కోసం అని చెప్పని చెన్నైకి 15 TMCలు వాటర్ పోవడానికి అని చెప్పి తిరిగి స్టార్ట్ అయింది. జగన్మోహన్ గారి హయాంలో తిరిగి స్టార్ట్ అయింది. ఎందుకంటే చెన్నైకి నీళ్లు పోవాలి. ఏ విధంగా పోతాయి?
చెన్నైకి నీళ్ళు ఏ విధంగా పోతాయి? 19 to 24 మీ హయామే కదా సార్. ఆగింది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగింది, తిరిగి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ పనులు కూడా ఇంచుమించుగా ఎప్పుడు? 60-70% జరిగాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది జరుగుతున్నాయి. సార్? చంద్రబాబు నాయుడు రాగానే ఆపాడండి. చంద్రబాబు నాయుడు రాగానే ఈ ప్రాజెక్టు ఆగిన పనులు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్త పోస్తారండి. కేసీఆర్ అడుగులు మడుగులు వస్తే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని జగన్మోహన్ రెడ్డి మరి వచ్చి 18 నెలలైంది. వచ్చి 18 నెలలైంది. నేను స్టేట్ గా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. మరి ఈ రాయలసీమకి కావాల్సినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకు అవసరం అని చెప్పని ₹1 అయినా సరే దానికి స్పెండ్ చేశాడా? ఏదన్నా గ్రీన్ ట్రిబ్యునల్లో మాట్లాడినాడా? లేకుంటే సిడబ్ల్యూసీసీకి ఏదన్నా లేఖలు రాశాడా? లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి సహచరుడు రేవంత్ రెడ్డికి ఏమన్నా మాట్లాడాడా? ఏమి మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు. 18 నెలలు ఏం మాట్లాడాడు? ఆఫ్ చేశాడు. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తాడా? సాధించడానికి అధికారపక్షమైన కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మీరు మాట్లాడరు. ఎంతసేపుడు కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ కేసీఆర్ చెప్పినట్టు వింటారు. అంటే కేసీఆర్ చేతులు తిలకలాగా. మేము కేసీఆర్ కీలుబొమ్మలు కాదు. ఈ రోజు కూడా మీరు కేసీఆర్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఓటుకు నోటు కేసు వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు బొక్కలకు పోవడం గ్యారంటీ. చంద్రబాబు నాయుడు ఏ విధంగా భయపడి హైదరాబాద్ నుంచి ఏ విధంగా విజయవాడ పారిపోయాడు అందరికీ తెలుసు. అమరావతి పేరుతో మీరు ఓటుకు నోటుకి కేసుకు భయపడి ఆంధ్రాకి రావాల్సినటువంటి నీటి వనరులన్నింటినీ కూడా కేసీఆర్ కి భయపడి మీరు ఆంధ్రాని వెన్నుపోటు పొడిచారు. నాడు ఎన్టీఆర్ పొడిచారు, ఇప్పుడు ఆంధ్రాకి పొడుస్తున్నారు. మీ హయాంలోనే స్టార్ట్ అయింది, మీ హయాంలోనే ఆగింది, మళ్ళీ దాన్ని కంటిన్యూ అవ్వలేదు అంటున్నారు. అదే విషయాన్ని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా చెప్పారు. కానీ అధికార పార్టీ వెర్షన్ వేరేగా ఉంది. మేడం అధికార పార్టీ ప్రకారం చూసుకున్నా అధికార పార్టీ మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది నాకు ఇయర్ చెప్పండి. మంత్ అవసరం లేదు, ఇయర్ చెప్పండి. అధికార పార్టీకి నేను ఒకటే చెప్తున్నాను మేడం. ఎప్పుడైతే ఇయర్ చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇయర్ చెప్పండి. 21st లో మళ్ళీ స్టార్ట్ అయింది. 21st ఒక 6 మాసాల లోపల మళ్ళీ తిరిగి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ ఫేజ్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మరి ఫస్ట్ ఫేజ్ అప్పుడే ఆపేసి ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నేను పూర్తి ఎందుకు చేస్తాడు? పూర్తి ఎలా చేస్తాడు? గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు ఉంటే పూర్తి ఏ విధంగా చేస్తాడు? ఫస్ట్ ఫేజ్ లో మాత్రం పూర్తి చేయగలడు. అటుపక్క కామెంట్ చేసింది స్వయాన సీఎం, అది కూడా అసెంబ్లీలో చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. కాబట్టి మీకోసం మరొకసారి ప్లే చేయమన్నా ప్లే చేస్తాం. అటు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఈ విధంగా చేశారని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. మీ దగ్గర నుంచి ఖండన కనిపించాలి కదా. ఆయన ముఠా అభివృద్ధి కోసం పోటుపడ్డాడు కానీ రాష్ట్ర అభివృద్ధికి పోటుపడలేదనే కానీ నిన్న ఘోర పరాజయం చెందింది. ఘోర పరాజయం ఏ విధంగా చెందిందో ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. 48 లక్షల ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి. 48 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఎలన్ మస్క్ అడగండి ఆంధ్రప్రదేశ్ లో 12.51% ఓట్లు ఎక్కువగా మీరు ఈవీఎంలు మెయింటైన్ చేసి సిగ్గు లేకుండా మీరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా చాలా మంది అవుతున్నారు. తెలుగు వాళ్ళు చెప్పాలా, ఎలక్షన్ కమిషన్ చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారు? మరి ఓట్లు ఎక్కువ వచ్చాయి మీరు చెప్పండి. 49 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి కదా కౌంటింగ్ లో. మీరు చెప్పండి ఏ విధంగా వచ్చాయో. 49 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి కదా కౌంటింగ్ లో. ఏ విధంగా వచ్చాయి మీరు చెప్పండి. మీరు చెప్పండి ఈవీఎం ఏ విధంగా మెయింటైన్ చేశారు? 17 కేసులు వెనకాల పెట్టుకొని కళ్ళు ఆపరేషన్లు నాకు ఒళ్ళు బాగలేదని చెప్పని ఒకరు అవునంటే మరొకరు కాదంటున్నారు. మా హయాంలో స్టార్ట్ చేశామంటే లేదు మా హయాంలో అని, లేదు మా హయాంలో ఆపామంటే మా హయాంలో అని. ఇదే విధానం కొనసాగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ కి ఏపీ నుంచి ఇప్పటి వరకు మంత్రులు వీరందరూ ఖండించారు. సీఎంఐ స్పందించాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి సీఎం స్పందిస్తారా, మాట్లాడతారా, మరి ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు క్లారిటీ ఇస్తారు, అది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్.